వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇంట్లోకి వచ్చిన నాగుపాముకు పాలు పోస్తే, ఇంట్లోకి దూరి బుసగొడుతున్న నాగుపాముకి మొక్కితే, ఆ పాముపై ముందు ప్రణమిల్లితే, ఆ పాముకు పూజలు చేస్తే ఆ పాము కాటేయకుండా ఉంటుందా? చాలా వీడియోలు వస్తున్నాయి పాముకు పూజలు చేస్తున్నట్లు. ఇంట్లో దూరిన పాము ముందు ప్రమాణం వంగి వంగి దండాలు పెట్టుకుంటున్న వీడియోలు చాలామంది సోషల్ మీడియాలో పాములు పట్టేవాళ్ళు, స్నేక్స్ క్యాచర్స్ కానీ, స్నేక్ సేవర్స్ కానీ, సర్ప మిత్ర అని చెప్పుకుంటారు వాళ్ళు కానీ, చాలామంది స్నేక్ రెస్క్యూ చేస్తున్న వీడియోలు పెడుతుంటారు. అయితే కొన్ని వీడియోలు ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి. ఓ ఇంట్లో పాము దొరింది. ఆ పాము ఓ మూలను కూర్చునుంది, ఓ మూలను పడగ విప్పి కూర్చుంది. ఆ ఇంటి వాళ్ళు ఏం చేశారు? దానికి పాలు పోశారు. అది తాగలేదు. మళ్ళీ తాజాగా ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. ఓ ఇంట్లో పాము దూరితే, అది కూడా నాగుపాము పడగ విప్పి కూర్చుంటే, దాని ముందు ఆ భార్యాభర్తలు వంగి వంగి దండాలు పెడుతున్నారు, దానికి పూజలు చేస్తున్నారు. స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును పట్టేసుకున్నాడు, అది వేరే విషయం. కానీ అలా పూజలు చేయడం వల్ల పాము కాటేయకుండా ఉంటుందా? అంత నమ్మకమే ఉంటే, అదే కరెక్ట్ అనుకుంటే, స్నేక్ క్యాచర్ను పిలవడం ఎందుకు? ఆ పామును రెస్క్యూ చేయించడం ఎందుకు? ఇంట్లో పాము వస్తే ఆ పాముకు మొక్కండి, ఆ పాముకు పాలు పోయండి, చూద్దాం అది కాటేయకుండా ఉంటుందో లేదో. నమ్మకాలు నమ్మకాలే. ఎవరి నమ్మకాలను అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. కానీ పాము విషకారకమైన జీవి, అది ఖచ్చితంగా కాటేస్తుంది, కాటేయడమే దాని తత్వం. కానీ ఈ వీడియోలో చూస్తే మాత్రం ఆ భార్యాభర్తలు ఆ పాము ముందు ఎలా ప్రవర్తించారో చూస్తే ఆశ్చర్యమేస్తుంది. అంత నమ్మకమే ఉంటే మరి ఆ స్నేక్ క్యాచర్ ఎందుకు? పాములపై రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. పాములు పగబడతాయని, పూజిస్తే వరాలు ఇస్తాయని, అవన్నీ కట్టుకథలు. ఇంట్లోకి వస్తే ఆ పాముకు పాలు పూజలు అన్నీ మానేయండి. వెంటనే స్నేక్ క్యాచర్ను పిలిచి రక్షణ పొందండి. లేకపోతే పాము ఖచ్చితంగా కాటేస్తుంది. మీరు పూజలు చేసినా, పాలు పోసినా అవన్నీ కట్టుకథలే, పురాణాల్లో కనిపించేవే. వాస్తవానికి ఇవి పూర్తి విరుద్ధం. పాము పాలు పోసినా, పూజలు చేసినా అది కాటేస్తుంది. కాటేయడం దాని తత్వం.